మృగాలతో సావాసగాలు చేసే విన్యాసాలు చూసేవారికి ఒళ్ళు జలధరిస్తుంటాయి. కొన్ని ప్రత్యేక టీవీ ఛానల్లోనే అలాంటి అడ్వెంచర్స్ను మనం చూస్తుంటాం. సాహసికుల్ని సైతం ఎక్కువగా విదేశీయులనే చూస్తుంటాం. కానీ మన మెదక్ జిల్లాలోనూ ఓ చిన్న సాహసికుడు ఉన్నాడు. అతడు చేసే సాహసం ఏంటో మీరే చూడండి. ఇతను శ్రీనివాస్. మొసళ్లతో ఇతనికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇతనికి కనిపిస్తే చాలు ఆ రోజు మొసళ్లకు కడుపు నిండినట్టు. డే అంతా హ్యాపీయే, లేదంటే వారం రోజులైన ఉపవాసం ఉంటాయట. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని మంజీరా ప్రాజెక్టు సమీపంలోని మంజీరా మొసళ్ల పెంపక కేంద్రం ఇది. 5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మొసళ్ల కేంద్రంలో శ్రీనివాస్ స్వీపర్ స్థాయి నుంచి మొసళ్ల కేర్ టేకర్గా మారిపోయాడు. వీటికి నిత్యం కడుపు నింపటం, నీటిని మార్చడం, బాగోగులు చూసుకోవడం వంటి పనులతో మొసళ్లతో అనుబంధం ఏర్పడింది. అవి ఎక్కువ అంటే నాకే వస్తాయి. వేరే వాళ్ళు ఎప్పుడన్నా నేను లేనప్పుడు మా స్టాఫ్లో ఉన్నోళ్ళు వేస్తారు, వాళ్ళకి గిట్ట వస్తాయి. అవి నేను పిలవంగానే చేస్తాయి. ఇప్పుడు ఈ చలికాలం అట్లే అవి మాంసం గిట్ట తిననీకి రావు, గడ్డల మీదే వంతాయి. అట్లా ఇది నెక్స్ట్ ఎండుగాలం వస్తుంది కదా, ఎండుగాలంలో చాలా మొత్తం ఇక పిలవంగానే ఉన్నాయన్నీ గడ్డకు వచ్చేస్తాయి. ఏ రోజైనా మొసలి ఆహారం తినేందుకు కొలను నుంచి బయటకు రాకుంటే శ్రీనివాస వాటి దగ్గరకు వెళ్లి మరీ తినేలా చేస్తాడు. ఏ రోజైనా శ్రీనివాస్ రాకుంటే మొసళ్లకు ఆ రోజంతా దిగులేనట. తిండి కూడా తినమంటున్నారు ఇక్కడి వారు. ఇక్కడ పనిచేస్తున్న సీను అని చెప్పేసి తను ఉంటాడు. అవి తను వేస్తే మాత్రమే తింటాయి. తను పిలిస్తే అవి ఎక్కడున్నా వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఆయన రానప్పుడు మేము వేయాలనుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అతనికి ఏంటిదంటే అవి అలవాటు అయిపోయినాయి. అతను పిలిస్తే వచ్చి తింటాయి. మేము వేస్తే కొంచెం కష్టమవుతుంది తినడానికి అవి. కాబట్టి సీను అవి చాలా ప్రేమగా చూసుకుంటాడు వీటిని. ప్రతిసారి సీనే వేస్తాడు ఫుడ్. సీను రానప్పుడు అతను ఒక్కో సమయంలో అతను ఫోన్ చేసి కూడా పిలిపించి ఫుడ్ వేపిస్తాం. మనం ప్రేమగా ఉంటే క్రూర మృగాలైన అంతే ప్రేమగా ఉంటాయని నిరూపిస్తున్నాడు శ్రీనివాస్. విష్ణు, సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.